ఇక ఈరోజు మనం ఎపిసోడ్ 5 అయితే మాట్లాడుకోబోతున్నాం. 'ది గ్రేటెస్ట్ ఎస్టేట్ డెవలపర్‌లో' అండ్ దాంతో మనం ఈరోజు చాప్టర్ 12లోకైతే ఎళ్ళిపోదాం. ఇక తర్వాత లల్లాయుడుండి తన దగ్గర ఏదన్నా స్కిల్ ఉందేమో సిస్టమ్‌నయితే వెతకమని చెప్తాడు. సిస్టమ్ ఏమో ఆ సిస్టమ్‌నయితే వెతుకుతూ తనకొక స్కిల్ అయితే చూపిస్తుంది. అదే తన సరౌండింగ్స్‌లో ఉండే మానాన్ని అబ్జర్వ్ చేసుకొని అండ్ ఆ మానా నుంచి కొద్దిగా ఎనర్జీని ప్రొడ్యూస్ చేసే స్కిల్ అనమాట. సో, అదే ఆచరహన్ కోర్ టెక్నిక్‌ని ఇంకా ఇంప్రూవ్ చేసేది. సో, నాకు ఫైనల్లీ స్కిల్ దొరికింది అని తన దగ్గరున్న ఆర్‌పీతోని ఆ స్కిల్‌నయితే తీసుకుంటాడు. అండ్ ఆ తర్వాత మిగిలిన ఆర్‌పీతోని మొత్తాన్ని గూడా ఆ స్కిల్‌ని మొత్తాన్ని గూడా అప్‌గ్రేడ్ చేసుకొని, తన చుట్టుపక్కల ఉన్న మానాన్ని మొత్తం గూడా అబ్జర్వ్ చేసుకొని, ఫుల్‌గా ఎనర్జీ అండ్ ఆ మానాతోని తన బాడీలోకి మొత్తం గూడా ఫిజికల్‌గా అంత స్ట్రెయిన్ గాకుండా ఎనర్జీ లాగైతే పంపించుకుంటాడు. వెంటనే ఇక వర్క్ స్టార్ట్ చేయాలి అని తవ్వడం అయితే మొదలు పెడతాడనమాట. చాలా అంటే చాలా ఫాస్ట్‌గా. ఎందుకంటే ఆ స్కిల్ వల్ల. అండ్ ఇక్కడ ఇంకోవైపేమో తనకి ఆక్సిజన్ లిమిట్ అయితే చూపిస్తుంటది. ఆక్సిజన్ తొందరగా అయిపోతుంది అని. ఇక జావియర్ ఇక లల్లాయుడుండి తొందరగా ఇక్కడ ఉండు అని తను తవ్వుతూనే ఉంటాడు. అండ్ అదేమో చూపిస్తూ ఉంటది తన ఇంకో స్కిల్. ఇంకా కొద్దిగా దూరమే ఉంది అని. తను అలా తవ్వుతూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఆక్సిజన్ ఏమో రెడ్ లిమిట్‌కైతే ఎళ్ళిపోతుంది. చాలా తక్కువే ఉందని. ఇక తనకి ఎండ్ అయితే కనిపిస్తది ఆ గుంతకి. సరే ఇక దగ్గరికొచ్చేసామని తవ్వుతూనే ఉంటాడు. అండ్ ఆక్సిజన్ ఏమో ఆల్మోస్ట్ అయిపోవడానికొచ్చింటది. అయినా సరే తవ్వుతూ ఉంటాడు. కానీ అది ఇంకా 3 మీటర్స్ అయితే ఉంటది. ఇక ఆక్సిజన్ అయిపోతుంది. అండ్ తన స్కిల్ అయిన ఎనర్జీ గూడా లిమిట్ అనేది ఇంకా 10 మినిట్స్ లిమిట్ అయితే పడుతుందనమాట. ఇక ఏం చేయలేను. ఇప్పుడు నాకు పవర్ కావాలి ఏదైనా సరే అని మళ్ళీ లేస్తాడు. మళ్ళీ లేసి మళ్ళీ అలా తవ్వుతూనే ఉంటాడనమాట. ఇంకా కొద్దిగాని. కానీ ఇంకా 30 సెంటీమీటర్స్ దూరంలో ఉన్నప్పుడు సిస్టమ్ ఏమో ఇంకా 20 సెకండ్సే ఆక్సిజన్ ఉంది అని చూపిస్తుంది. ఇక ఆక్సిజన్ లేక లల్లాయుడుండి పడిపోతాడు. నేను అనుకున్న దానికంటే చాలా షార్ట్ ఇది. నేనొక మంచి లైఫ్‌ని కోరుకున్న ఈసారైనా ఒక్ ఒక కంట్రీ ఆస్ట్రోకట్ కొడుగ్గా నేను ఈసారైనా ఒక మంచి లైఫ్ దొరుకుతుందని కోరుకున్నా. కానీ చూస్తూ ఉంటే అని అనుకోని తను పడుకుంటే, వెంటనే తనకి ఒక సౌండ్ అయితే ఇనిపిస్తది. లేచి చూస్తే తనకి అటు సైడ్ నుంచి పొడంగైతే ఫైనల్లీ బొక్క పెడుతుందనమాట అవతలకి, ఇవతలకి. ఇక లల్లాయిడ్ కళ్ళల్లో ఆనందం అయితే పొంగిపోతుంది. అండ్ తనకి ఆ బొక్క నుంచి ఆక్సిజన్ అయితే వస్తది. ఆక్సిజన్ వచ్చిన వెంటనే, "లేయి సుహో! ఇప్పుడు నీకు కావాల్సిన స్వీట్ లైఫ్ నీకు దొరుకుతుంది. ముందరనే ఉంది" అని మళ్ళీ లేచి అలా కట్ చేస్తానే ఉంటాడు. ఇక ఇంకో వైపేమో వీళ్ళు బ్యారన్ అండ్ మిగతా వాళ్ళైతే వాళ్ళ కోసమైతే వెతుకులాడుతూ ఉంటారనమాట. లోపలికి వెళ్తూ ఉంటారు. అండ్ అక్కడ వాళ్ళు చూస్తారు లల్లాయుడుండి జేవియర్‌ని మోసుకుంటూ అయితే వస్తాడనమాట. తన ఐస్ మొత్తం గూడా నీరసించిపోయి ఉంటాయి. సిస్టమ్ ఏమో అసలు ఇంత దారుణమైన ఎన్విరాన్మెంట్‌లో ఫిజికల్ లిమిటేషన్స్‌ని నువ్వు చాలా అంటే చాలా తట్టుకున్నావు. ఇది చాలా అంటే చాలా ఇంప్రెసివ్. ఈ ఎక్స్‌పీరియన్సు నీ ఆస్ట్రానట్ కోర్ టెక్నిక్ పైన యూజ్ అవుద్ది. దానికి ఖచ్చితంగా మంచి ఇంపాక్ట్ ఉంటది. అండ్ తన స్కిల్స్ గూడా చాలా అంటే చాలా పెరుగుతాయి. ఇక వెంటనే వాళ్ళ ఫాదర్ ఉండి లల్లాయిడ్ అని ఉరుక్కుంటూ వచ్చి తననైతే పట్టుకుంటాడనమాట. ఇక తర్వాత అందరూ కూడా ఊర్లో మాట్లాడుకుంటూ ఉంటారు. లల్లాయిడ్ గురించి తను ఫస్ట్‌లో జస్ట్ ఎప్పుడు చూసినా తాగి గొడవ చేసేవాడనుకున్నా. కానీ ఇప్పుడు తననంతా కూడా నేను తప్పుగా అర్థం చేసుకున్నా. నా అల్లుడు తన మైండ్‌లోనే వర్క్ చేస్తాడు. అంటే తను తన కళ్ళతో చూసాడు. యాన్స్ వచ్చినప్పుడు తను ఫస్ట్ అందరిని కూడా వర్కర్స్‌నే పంపించి తను అక్కడే ఉండిపోయాడు. అండ్ ఆ తర్వాత తను ఇంకా జేవియరు యాంట్ కాలనీలోకి వెళ్లారు వాళ్ళిద్దరే. వాళ్ళిద్దరే వెళ్లి యాంట్స్ అన్నిటిని కూడా చంపేశారు. అండ్ ఆ తర్వాత జేవియర్‌ని తన భుజాల పైన మోసుకొని వచ్చాడనమాట. ఆల్మోస్ట్ తను చావు బతుకుల్లో ఉన్నప్పుడు. మనకు తెలిసిన లల్లాయిడ్‌లా కాకుండా ఇప్పుడు తను చాలా అంటే చాలా మారిపోయాడు. ఇక ఇంకో వైపు మేనర్‌లో ఫైనల్లీ లల్లాయిడైతే కళ్ళు తెరుస్తాడనమాట. ఇక వెంటనే తను కళ్ళు తెరిసిన వెంటనే ఆహ్, జి లల్లాయిడ్‌కుండి తన సిస్టమ్ అయితే చూపిస్తుంది. సో, ఇక్కడున్న వీళ్ళంతా గూడా ఈ ఫ్లారెంటైరా పీపుల్ అంతా గూడా నీ గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు. నీకు 500 ఆర్‌పీ వచ్చిందని ఆర్‌పీ మొత్తం గూడా వస్తదనమాట. ఇప్పుడు ఇక సుహో ఉండి ఇలా అనుకుంటాడు. ఏ హీరో, నాకదంతా అనవసరం. కానీ 500 ఆర్‌పీ చాలా మంచిదని ఒక ఈవిల్ స్మైల్ అయితే ఇస్తాడు. అంతటితోని చాప్టర్ అయిపోతుంది. తర్వాత 2 వీక్స్ తర్వాత మళ్ళీ లల్లాయిడ్ అండ్ జేవియర్ అయితే మైన్‌లోకైతే వస్తారనమాట.
ఆ వర్కర్స్ అంతా కూడా చూసి, "మాస్టర్ లల్లాయడ్ మీరు చాలా అంటే చాలా బాగున్నారు. అండ్ థాంక్ యూ మీరు మళ్ళీ వచ్చినందుకు." అండ్ వాళ్ళంతా గూడా, "ఈ మనిషి తన ప్రాణాన్ని రిస్క్‌లో పెట్టాడు మన కోసం. ఇతను మామూలు వాళ్ళలా కాదు. ఇతను చాలా అంటే చాలా వేరే లెవెల్" అని ఒక లెవెల్‌లో అయితే చూస్తూ ఉంటారనమాట. ఇక తర్వాత అంతా గూడా వర్క్ అంతా గూడా స్మూత్‌గా జరుగుతుంటది. వాళ్ళేమో ఫస్ట్ సేఫ్టీ జూసుకోవాలని లల్లాడ్ అండ్ జేవియర్ ఇద్దరు కూడా లోపలికైతే వెళ్తుంటారు. అండ్ అప్పుడే జేవియర్ ఉండి ఇలా అడుగుతాడు, "సార్ నేను మిమ్మల్ని ఒకటి అడగొచ్చా?" అంటే, "ఆ! పర్లేదు తొందరగా అడిగేయి" అంటే, "ఎందుకు మీరు ఇంత డేంజరస్ వర్క్‌ని వచ్చి మరీ చేస్తున్నారు? ఆహ్, నాకు ఇదంతా గూడా జస్ట్ వర్కర్స్‌తోని చేపిస్తే సరిపోద్దిగా" అనిపిస్తూ ఉంటది. అండ్ అప్పుడే జేవియర్ ఇలా అనుకుంటుంటాడు, తను నిజంగానే వర్కర్ సేఫ్టీ గురించి ఆలోచించాడా? అండ్ పైగా మీరు ఈ రాజ్యానికి కాబోయే ఐ మీన్ అండ్ తర్వాత మీరు ఈ ల్యాండ్‌కి కాబోయే నెక్స్ట్ హెయిర్. సో, ఇది పాసిబుల్ అయితే అని తను చెప్తుంటే, యూ ఫూల్ రిస్క్ ఎక్కువ కాబట్టే చార్జ్‌లో ఉన్న పర్సన్ ఫస్ట్ ఉండాలి. అంటే దాని తర్వాత నాకెంత డబ్బొచ్చినా సరే ఎవ్వరు గూడా ఇంకో మాట మాట్లాడరు. నేను ఫస్ట్ నుంచి కష్టపడ్డా కాబట్టి అని ఒక ఈవిల్ స్మైల్ అయితే ఇస్తాడనమాట. మనం ఇంతకీ తర్వాత ఇక్కడ టన్నెల్ ఎండ్ అయిపోయిందిగా. సో, ఇక ఎళ్ళిపోదామని ఎళ్ళిపోతుంటే ఆగు. నాకెక్కడో అక్కడ స్పేస్ కనపస్తుందని తవ్వుతాడు. తవ్వి చూస్తే అక్కడేమో ఒక ఛీ! అండ్ ఒక ఆర్క్ అయితే ఆ వెబ్స్‌లో అయితే చిక్కుకొనుంటుంది. అండ్ వాళ్ళిద్దరూ దాన్ని చూసి అది బతికుందో లేదో అది ఇది మాట్లాడుకొని అండ్ దాన్ని నేను చంపేస్తా అని జేవియర్ అంటే, "ఉండు ఆగు. నాకొక జాక్‌పాట్ ఐటెమ్ దొరికింది" అని ఇక తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆర్క్ అయితే లేస్తదనమాట. "నా పేరు ఆరోష్. మీరు నా లైఫ్‌ని సేవ్ చేశారు లల్లాయిడ్. నేను మీ మంచితనాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. మీకేం కావాలో చెప్పండి" అని అడుగుతాడనమాట. అడిగితే అండ్ నేను హరోస్. నేను శాండల్ స్టీల్ ట్రైబ్ చీఫ్ యొక్క కొడుకుని. నేను మీ కైండ్‌నెస్‌ని ఎప్పటికీ మర్చిపోలేను. మీకేం కావాలో అడగండి అని అడిగితే, వెంటనే లల్లాయుడుండి, సరే నాకొక 120 ఆర్కులు ఇయ్యి మైన్‌కి వర్క్ చేయడానికి అని అడుగుతాడు. వెంటనే మనోడుండి అది ఇంపాసిబుల్ అంటాడు. ఎందుకు నువ్వు చేయలేవు అంటే, నువ్వు ఇందాకే మీ నాలుకని మళ్ళీ బయటికి పెట్టి మళ్ళీ లోపలికి పెట్టావు. నువ్వు ఒక బ్యాడ్ పర్సన్ లాగా కనిపిస్తున్నావు. అండ్ మేము ఆర్క్స్ అందరం గూడా వారియర్సు. సో, ఒక వారియర్సు, ఇంకో వారియర్ ఆర్డర్స్ ఒక్కటే ఫాలో అయితారు. ఆహ్, కా కా అండ్ ఇందులో కూడా లల్లాయుడు వారియర్ కాదు. అంటే లల్లాయుడు ఒక వారియర్ కాదు. ఒకవేళ మేము గాని ఆర్క్స్ ఇచ్చినా సరే, నువ్వు వాళ్ళకి ఆర్డర్స్ ఇవ్వలేవు. ఆహ్, సరే. అయినా నేను విన్న ఆర్క్స్ అంతా గూడా వాటి యొక్క ఏజొచ్చిన తర్వాత ఒక వైల్డ్ యాంట్‌ని పట్టుకొనొచ్చి అవి ఒక గొప్పవి అని నిరూపించుకుంటాయి. ఆరోషు ఖచ్చితంగా అందుకోసమే వచ్చి యాంట్ కేవ్‌లో ప్యారలైజ్ అయినట్టున్నాడు. ఒకవేళ అదే గాని నిజమైతే ఒకవేళ అదే గాని నిజమైతే మంచి ఐడియా వచ్చింది. అయితే మనం దాంట్లో ఏం చేయలేం. అండ్ దాంతో పాటు ఇప్పుడు నీ ఏజ్ సెరమనీని కంప్లీట్ చేసినందుకు కంగ్రాచ్యులేషన్స్ అని చెప్తాడు. అండ్ ఆరోస్ ఏమో లేదు ఆరోస్ నేను ఆ వైల్డ్ యాంట్‌ని పట్టుకోలేదు. నేను ప్యారలైజ్ అయ్యి అది ఫెయిల్యూర్ అయ్యింది అంటే, "ఏం మాట్లాడుతున్నావు? అండ్ అక్కడున్న యాంట్‌ది చూస్తున్నావా? ఆ యాంట్‌ని మన ఇద్దరమే పట్టుకున్నాం నువ్వు, నేను. అసలు నాకేం గుర్తుకు లేదంటే, నీకు మెమరీ అంతా ప్యారలైజ్ అయినందుకు మర్చిపోయినట్టున్నావు." అదంతా గూడా అని ఒక కథ అయితే చెప్తాడనమాట. సింపుల్ కథ. సో, అందరూ షాక్. జేవియర్ ఉండి అసలు ఒక పీస్ ఆఫ్ క్రాబ్‌ని చూసినట్టయితే చూస్తాడు. అండ్ వైల్డ్ ల్యాండ్‌ని మన ఇద్దరం పట్టుకున్నామని ఫైనల్లీ తననైతే నమ్మిస్తాడనమాట. సో, ఇప్పుడు హారసు ఒక గ్రేట్ వారియర్. అండ్ నేను కూడా. క్రేటోసు గ్రేట్ వారియర్. అండ్ నేను కూడా. మరి ఇప్పుడు 120 ఆర్క్సు ఆ! సరే. నువ్వు వెంటనే వాళ్ళని తీసుకోవచ్చు అని ఆరోస్ చెప్తాడనమాట. ఇక ఒక వారం తర్వాత వీళ్ళంతా గూడా శాండ్ అండ్ స్టీల్ ట్రైబు ఆర్క్స్ యొక్క విలేజ్‌కైతే వస్తారనమాట. అక్కడేమో వాళ్ళ నాన్నుండి మీ రిక్వెస్ట్‌ని మేము ఒప్పుకోలేం అని జెప్తాడు. ఎందుకు? ఎందుకనంటే, ఎందుకంటే మేమిక్కడ మా మజిల్స్‌ని పెంచుకోవడానికి చాలా అంటే చాలా మీట్ తింటాం. సో, కాబట్టి మేము ప్రతిరోజు 3 షిఫ్ట్‌లలో హంట్ చేస్తాం. సో, ఒకవేళ ఏదన్నా గాని చేయకపోతే మాకు మజిల్ లాస్ అయితది. మజిల్ లాస్ ఖచ్చితంగా మా ట్రైబ్‌ని ఎండ్ జేస్తది. సో, మేము మా ట్రైబ్‌లో ఉన్న నంబర్స్ వారియర్స్‌ని తగ్గించుకోలేం. అంటే మీరు హంటింగ్‌కి ప్రతిరోజు పోతారా? అవును. ఎందుకంటే మీటు ఒక రోజు తర్వాత వెంటనే పాడైపోతుంది. సో,
మేము అందుకే ఒకవేళ దాని తర్వాత తింటే మాకు ఖచ్చితంగా మజిల్ లాస్ వస్తాంది అని చెప్తాడనమాట. అండ్ జేవియర్ కూడా సార్ ప్రోటీన్ అండ్ మజిల్స్ ఖచ్చితంగా లైఫ్‌కి ఖచ్చితంగా ముఖ్యమే గదా! సరే మనం వెళ్ళిపోదాం అంటే, ఆగు. ఒకవేళ అలా అయితే ఒకవేళ ఆ మీటు స్పాయిల్ కాకుండా చాలా రోజులొస్తే ఎలా? అంటే మీకు ఆ తర్వాత మీరు ప్రతిరోజు 3 సార్లు హంటింగ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ మీ దగ్గర మిగిలిన ఆర్క్స్‌ని మాకియ్యొచ్చు. సో, ఖచ్చితంగా మీ కైండ్‌నెస్‌ని మర్చిపోము. అలా అని మేము మజిల్ లాస్‌ని చేయలేమంటే నేనుండి అది పాసిబుల్ అనుకుంటున్నా. ఎందుకంటే నేను మాట్లాడుతుంది ఆ మీటు నేను చాలా రోజులొచ్చేలా స్పాయిల్ గాకుండా చేయగలను అని లల్లాయిడ్ అయితే చెప్తాడనమాట. ఇక మనం కొద్దిగా ఎనక్కి వెళ్తే, అసలు ఫస్ట్ మేము విలేజ్‌కొచ్చిన ఎంటనే ఫాదర్, ఆరోస్ అని వాళ్ళిద్దరు తండ్రి కొడుకులైతే జస్ట్ హగ్ జేసుకుంటేనే ఆ గాలికే మాకు ఒక రేంజ్‌లో అనిపిచ్చింది. అండ్ లల్లాడైతే ఇలా అనుకుంటాడు. నేను కానీ ఒకవేళ ఆ 120 వర్కర్స్‌ని గాని తెచ్చుకోగలిగితే, అప్పుడు మా ప్రొడక్టివిటీ అసలు కొన్ని వందల శాతం పెరుగుతుంది. అండ్ దాంతో పాటు నాకప్పుడు ఇంకోటి కనిపించింది. అదే ఆశ్రమం తను పట్టుకునేది చూపిస్తే వాళ్ళు సెలబ్రేషన్ డే అని గ్రిల్లింగ్ లెగ్ డే అని లెగ్ డే చేస్తున్నారు. వాళ్ళు చేస్తున్నారు. కానీ అక్కడ నాకు కనిపించిందేందంటే వాళ్ళు యూజ్ చేస్తున్న ఎక్విప్‌మెంట్సు అవి అసలు ప్రైజ్‌లెస్ ఆబ్జెక్ట్సు. అవి ఎక్కడో విలేజ్‌లోనో లేకపోతే ఎక్కడి నుంచో తెచ్చుకున్నారు వాళ్ళు. కానీ అది డెఫినెట్‌లీ ఫిట్‌నెస్ టూల్స్ కాదు. అవన్నీ కూడా ఖచ్చితంగా ట్రెజరే. అందుకే నేను చీఫ్‌తోని కాంట్రాక్ట్ లాగా కుదుర్చుకున్నా. వాళ్ళతో నేను ఆ వర్కర్స్‌ని అండ్ అలాగే వాళ్ళ ట్రెజర్‌ని గూడా తీసుకుంటా అని. అండ్ దాని వల్ల ఇక తర్వాత జేవియర్ అయితే కాంట్రాక్ట్ అయితే చదువుతాడనమాట. అయితే మరి కాంట్రాక్టర్ ఇప్పుడు సోక్ బెంగో అనే దాన్ని క్లయింట్ కోసం కడతాడు. అండ్ కాంట్రాక్టర్‌కి ఫిట్‌నెస్ టూల్స్ పేమెంట్ కింద వస్తది. కాకపోతే ఫిట్‌నెస్ టూల్సు దాని ప్లేస్‌లో రాళ్ళతోని ఇంకో కొత్త ఎక్విప్‌మెంట్ అయితే చేసివ్వాలి. ఇంతకీ సోక్ బెంగో ఏంది అని జేవియర్ అడిగితే లల్లాయుడుండి ఇలా అంటాడు. "నీకు తెలుసు గదా! రాయల్ ప్యాలెస్‌లలో మేజెస్‌ని యూజ్ చేసి ఐస్ మ్యాజిక్‌తోని ఫుడ్‌ననేది ప్రిజర్వ్ జేస్తారు. అండ్ ఇక్కడ గూడా సేమ్ అలాంటిదే. కాకపోతే మనం ఒక బిల్డింగ్‌ని గడతాం. ఇక్కడ అదంతా గూడా సేమ్ ప్రాసెసే అవుద్ది. కాకపోతే ఏందంటే ఇక్కడ మ్యాజిక్‌తోని అవుద్ది. ఇంతకీ మీరది ఎక్కడి నుంచి నేర్చుకున్నారు?" అంటే ఇక లల్లాయుడుండి అది ఇది చెప్పి మొత్తానికి జేవియర్‌నయితే నమ్మిస్తాడు. అండ్ ఆ తర్వాత ఇప్పుడు మనం ఈ సేక్ బింగో కట్టాలంటే మనకి రాయి గావాలి. ఆ రాయినే గ్రానైట్ అంటారు. సో, అది ఖచ్చితంగా చాలా అంటే చాలా స్ట్రాంగ్‌గా ఉంటది. ఇప్పుడు దాన్ని ఏం చేయాలి అని ఆలోచిస్తుంటే అండ్ లల్లాడుండి ఇలా అనుకుంటాడు. ఇక్కడ ఖచ్చితంగా డైనమైట్ లేదు. కానీ మనం ఇంకో దాన్ని యూజ్ చేయాలి అని జేవియర్ వైపయితే చూస్తాడనమాట. మనకి హ్యూమన్ డైనమైట్ దొరికినాడు అని. ఇక జేవియర్ గూడా అసలు నన్ను ఈసారి ఏదో ఒక దానికి తిక్కదానికి యూజ్ చేసేలాగున్నాడు. అండ్ అప్పుడే లల్లాడుండి ఇలా అంటాడు. 'బ్లడ్ అండ్ ఐరన్' బుక్‌లో ఒక ఇంపార్టెంట్ ఎపిసోడ్ ఉంది. అదే 'నమరాన్స్ వాల్.' సో, అప్పుడు ఏందంటే, ఒక సిటీ మొత్తం ఒక ఈవిల్ మ్యాజిక్ ఫీల్డ్‌తోని మొత్తం గూడా కవర్ అయిపోయింది. లోపల కొన్ని వేల మంది రిఫ్యూజీలున్నారు. జేవియర్ వాళ్ళందరిని గూడా కాపాడాలి. అప్పటికే జేవియర్ ఆల్రెడీ స్వార్డ్ మాస్టర్ స్టేటస్‌ని తీసుకున్నాడు. సో, అప్పుడు తను ఒక 4 మానా సర్కిల్స్‌ని ఫార్మ్ జేయండు. కానీ తను కూడా ఏం చేయలేకపోయాడు. చూస్తూ ఉండిపోయాడు. రిఫ్యూజీలంతా గూడా పాపం వాళ్ళ మానా అంతా గూడా పోతుంది. వాళ్ళని ఎలాగోలాగా సేవ్ చేయాలి అని తన లైఫ్‌ని రిస్క్ చేసైనా అని అనుకున్నప్పుడు, తనకు తెలియకుండానే ఒక కొత్త స్కిల్‌నయితే క్రియేట్ చేశాడు. మన మానా హార్ట్ నుంచి ఆ మానా వేవ్స్ అన్నీ గూడా కొద్దిగా బ్లాస్ట్ లాగా అవుతాయి. దాని పేరే మానా బ్లాస్ట్. సో, అని జేవియర్‌కయితే ఇలా చెప్తాడు. సో, నువ్వలా చేయగలవా అని. అండ్ జేవియర్ ఉండి, అసలు మీకివన్నీ గూడా ఎక్కడి నుంచి తెలుసు అని అడిగితే, సో, లల్లాయుడు ఉండి మళ్ళీ సేమ్ ఐరన్ ఫేస్ యేసుకొని చెప్తాడనమాట. ఏదో ఒకటి లాస్ట్‌కయితే ఒప్పిస్తాడు. ఒప్పించిన తర్వాత సరే అని ట్రై చేద్దామని ఫస్ట్ ట్రైకే అదైతే వర్క్ అయిద్దనమాట. సో, షాక్ అయితాడు లల్లాయుడు గూడా ఏంటి ఫస్ట్ ట్రైకే వచ్చేసింది అని. సరే ఇప్పుడు ఏం చేద్దాం అని అనుకుంటూ ఇంకా తర్వాత కన్‌స్ట్రక్షన్ అనేది ఫాస్ట్ పేస్‌లో అయితే పోతది. ఎందుకంటే ఇప్పుడు జేవియర్ కట్ చేసిన బ్లాక్స్ అనేది గూడా పుడోంగ్‌ని యూజ్ చేసి వాటినైతే ట్రాన్స్‌పోర్ట్ జేస్తారు. అండ్ ఆ తర్వాత
వీళ్ళు ట్రాన్స్‌పోర్ట్ చేసిన దాన్నంతా గూడా మనుషులనేది ఇంగ ఎత్తడంలో చాలా లేట్ అవుతుంది కాబట్టి, ఆర్క్స్ ఉండి, మనుషులారా మీరు తప్పుకోండి. మీకిది ఎలా జేయాలో మేము జూపిస్తామని అందరూ గూడా వాళ్ళు హెల్ప్ చేస్తుంటారు. అండ్ తర్వాత లల్లాయుడుండి, ఇది నేను అనుకున్న దానికంటే చాలా అంటే చాలా ఈజీగా అయిపోయింది. అండ్ ఇప్పుడు మనకు కొద్దిగా ఐసు అండ్ కొంచెం ఇన్సులేషన్ గావాలి. జేవియర్ ఇది మనం ఒక 5 మందిని పంపించాం గదా! ఇన్సులేషన్‌ని తీసుకురామని. ఎన్ని రోజులయింది? అంటే ఈ రోజుకి 3 వారాలయిందని జేవియర్ అంటాడు. మరి ఈ పాటికి వాళ్ళు బ్యాకొచ్చి రావాలి గదా! అంటే జేవియర్ ఉండి 2 అయితే ఖచ్చితంగా 2 విషయాలైతే జరిగుండాలి. ఒకటి వెళ్ళిన వాళ్ళంతా గూడా చాలా లేజీ అయ్యుండాలి. కాబట్టి వాళ్ళకి తిరిగి రావడానికి ఇంత టైం పట్టొచ్చు. అండ్ ఇంకోటి వాళ్ళకి ఏదైనా సరే జరిగుండొచ్చు. సరే మనం వాళ్ళని వెతుకుదాం పదా అని లల్లాయుడు అడిగితే, ప్లీజ్ ఈ మిషన్‌ని నా అంతట నేను నన్నే చేయనివ్వండి. ఎందుకంటే మనకు తెలీదు. సో, వాళ్ళకి ఏం జరిగిందో. కాబట్టి మీరు రావడం మంచిది కాదంటే నీకెన్ని సార్లు చెప్పాలి నేను? నేను చార్జ్‌లో ఉన్నా. కాబట్టి నా వర్కర్స్ అందరికి గూడా నేనే రెస్పాన్సిబుల్ అని లల్లాయుడు అంటాడనమాట. సరే అని వెళ్తారు. సో, వాళ్ళు వెళ్తూ ఉండగా వాళ్ళకైతే వాళ్ళ వర్కర్స్ యొక్క గ్లవ్ అయితే కనిపిస్తది. సో, ఇది ఖచ్చితంగా మన వాళ్ళ గ్లవ్వే. ఇంతకీ వాళ్ళు ఏం జేస్తున్నారు? అని అనుకుంటే జేవియర్ ఉండి చెప్తాడు. మాస్టర్ నాకక్కడ దూరం నుంచి అదే ఒక ప్రొగ్యా జార్జ్ నుంచి నాకు కొద్దిగా ఏదో ఒక మానా ఫ్లోర్ అనేది కనిపిస్తుంది. ఖచ్చితంగా అదైతే మామూలుది గాదు. అది కొద్దిగా వేరేగా అనిపిస్తుంది నాకు. సో, ఏం జరుగుతుందో ఏమో! అని అనంగానే లల్లాయుడుండి ఏంటి ప్రోగా జోర్జా ఇంతకీ ఏంటది? ఖచ్చితంగా దీని గురించి 'నైట్ ఆఫ్ బ్లడ్ అండ్ ఐరన్‌లో' ఉంది. ఏంది అది అని వెంటనే షాకయ్యి, "జేవియర్ మనకిప్పుడు టైం లేదు తొందరగా వెళ్దాం పదా! మీకేమన్నా తెలిసిందా లార్డ్" అంటే, "లేదు మన మనుషులు మేబీ ఆల్రెడీ చచ్చిపోయుండొచ్చు" అని అంటాడనమాట. అంతటితోని చాప్టర్ అయితే అయిపోతుంది. సో, ఈ రోజుకైతే ఇంతే గైస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. సో, కొద్దిగా షార్ట్‌గా ఉన్నా సరే తప్పదు. నాకు పనులైతే ఉన్నాయి ఈరోజు. సో, రేపటి నుంచి అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్ వీడియోస్ అయితే చేస్తాను. సో, దట్స్ ఇట్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఇలాంటి వీడియోస్ కోసం అండ్ నెక్స్ట్ ఎపిసోడ్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. దట్స్ ఇట్. బై బై. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.